స్వాతి వారపత్రికలో సర్వసంభవం శీర్షికన ప్రచురితమైన నా వింత అనుభవాలు చదివిన పాఠకులు అనేక మంది నాకు నేరుగాను స్వాతి ద్వారాను రాసిన లేఖల్లో నేను తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండగా అమల్లోకి వచ్చిన అనేక పథకాలకు విధానాలకు నా గొప్పదనాన్ని ఆపాదిస్తూ వచ్చారు. నిజానికి ఇది భక్తులకి ఉపయోగపడుతుంది అని కానీ దేవస్థానాలకి మంచిదని కానీ భావించి నేను చేశాను అనుకుంటున్న ప్రతి పనికి నా హంకర్త అహరింకర్త, నేను కాదు కర్తని, చేసేది చేయించేది శ్రీహరి మాత్రమే అని మనస్ఫూర్తిగా విశ్వసించి చేశాను. సత్కారాలు వెతుక్కుంటూ వచ్చినా, చీత్కారాలు ముంచెత్తుకొచ్చినా అన్నీ శ్రీనివాసుడి ప్రసాదమే అని నమ్మాను. ఇప్పటికీ అలాగే నమ్ముతున్నాను. మొదట ఈ అనుభవాలను ప్రచురించడానికి స్వాతివారు నిర్ణయించినప్పుడు నేను సూచించిన శీర్షిక సహితం నా హంకర్త హరికర్త. నా అనుభవాలతో నా విశ్వాసాన్ని పాఠకుల మీద రుద్దకూడదన్న ఉద్దేశ్యంతోనే జరిగిన సంఘటనలని యథాతథంగా కాగితం మీద పెట్టే ప్రయత్నం చేశాను. కొన్ని సందర్భాల్లో అద్భుతంగాను, కొన్ని చోట్ల విచిత్రంగాను, మరికొన్నిసార్లు నమ్మశక్యంగానుంట్లు కనిపించే నా ఈ అనుభవాల్ని నాస్తికులు తార్కిక దృష్టితో విశ్లేషించిన, ఆస్తికులు ఆధ్యాత్మిక దృష్టితో చూసిన అనేక సందేహాలు ఉదయించక మానవు. భగవంతుడు ఉన్నాడా? ఉంటే ఎలా ఉంటాడు? నువ్వు చూసావా అని ప్రశ్నించే హేతువాదులకి, ఒక మంచి పని చేయాలనుకుంటున్నప్పుడు భగవంతుని పట్ల ఎలాంటి విశ్వాసం ఉంచి ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తే మానవ యత్నాలకు దైవబలం తోడవుతుంది అని తెలుసుకోవాలనే జిజ్ఞాసువులకి నా ఈ వింత అనుభవాలలో సమాధానం ఎంతవరకు దొరుకుతుందో చెప్పలేను. కానీ అనుభవాలు పెరిగిన కొద్దీ నాలో నాహంకర్త హరికర్త అనే విశ్వాసం మాత్రం మిక్కిలిగా పెరుగుతూనే ఉంది. మంచి చెడుల విచక్షణ జ్ఞానంతో కూడిన జీవిత పరమార్థం తెలుసుకునేలా నడిపిస్తూ వచ్చిన నా స్వరూపోద్ధారక గురువు శ్రీ సత్యప్రమోద తీర్థ స్వామీజీ, వారి ఉత్తరాధికారి శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీల మార్గదర్శకత్వం, సమాజంలో 10 మంది జీవితాల్లో వెలుగు నింపటానికి నువ్వు ఐఏఎస్లో చేరాలనుకుంటున్నావని మా నాన్నగారు పత్రి కృష్ణారావు గారి ఆకాంక్ష. నియమబద్ధమైన ఆధ్యాత్మిక జీవన మార్గంలో నేను నడవటానికి నా సహజ ధర్మచారిణి గోపిక నిర్వహించిన పాత్ర నా ఈ అనుభవాలలో నిబిడీకృతమైన జీవిత సత్యాన్ని అన్వేషించే ప్రేరణ కలిగించాయి. అందుకే నేను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో చేరిన తొలి సంవత్సరాల్లో నన్ను తెలుసున్న వాళ్ళకి ఈవేళటి నా జీవన శైలి విచిత్రంగాను నమ్మశక్యంగాను అనిపిస్తుంది. ఈ పరివర్తనానికి దర్పణం నా ఈ అనుభవాల సంకలనం. నా ఈ వింత అనుభవాలలో అధిక భాగం తిరుమల తిరుపతి దేవస్థానాల్లో నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన కాలానికి సంబంధించినవి, ఆ పోస్టింగ్ కారణంగా చోటు చేసుకున్నవి. నేను టీటీడీ నుంచి బదిలీ అయ్యి 21 సంవత్సరాలు కావస్తోంది. మరి ఈ అనుభవాలను ఇప్పుడే ఎందుకు రాయవలసి వచ్చింది అని ఎవరికైనా అనిపించవచ్చు. దానికి సమాధానం నా హంకర్త హరికర్త. మీ పివిఆర్కే ప్రసాద్. శ్రీనివాసుణ్ణి చూడాలని తిరుమల కొండ ఎక్కితే మోకాళ్ళు నొప్పి పెట్టడం సహజం. కానీ నా విషయంలో జరిగింది వేరు. మేం తిరుమలకు ఎందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడే మోకాలు నొప్పి అనే చేదు అనుభవాన్ని చవి చూడాల్సి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనింగ్ తరువాత భువనగిరి సబ్ కలెక్టర్గా ప్రారంభమైన సర్వీసులో ఖమ్మం జిల్లా కలెక్టర్గా 3 ఏళ్లు పనిచేయడంతో జిల్లాల్లో నా పోస్టింగ్స్ ఇంచుమించు పూర్తయ్యాయి. 1977లో ఖమ్మం నుంచి బదిలీ చేస్తూ నన్ను ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా ప్రభుత్వం నియమించింది. ఈ సంస్థ కార్యాలయం హైదరాబాదులో ఉంది. ఇంకా ఇక్కడతో జిల్లాల్లో పోస్టింగ్లు పూర్తయినట్లే కనుక హైదరాబాదులో పిల్లల అడ్మిషన్లు చూసుకొని సొంత ఇంట్లో స్థిరపడే ప్రయత్నంలో ఉండగా ఒకరోజు హడావిడిగా చీఫ్ సెక్రటరీ కార్యాలయం నుంచి నాకు ఫోన్ వచ్చింది. అప్పట్లో శ్రీ ఐజే నాయుడు చీఫ్ సెక్రటరీ. తీరా వెళ్ళాక విషయం ఏమిటయ్యా అంటే, నేను మూటాముల్లె సర్దుకొని మళ్ళీ జిల్లాల్లోకి వెళ్ళాలి. కాకపోతే ఈసారి నేను తిరుమల తిరుపతి దేవస్థానాల
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వెళ్లాలని ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు సూచించారు. ఇలాంటి పోస్టుల విషయంలో ముఖ్యమంత్రులు స్వయంగా ఎంపిక చేసుకోవడం అప్పుడే కొత్తగా ఆరంభమైన విధానం. అది కూడా అంత సులువుగా జరగలేదు. చీఫ్ సెక్రటరీ ఎంపిక చేసి ఇచ్చిన కొంతమంది ఐఏఎస్ అధికారుల జాబితాలో నుంచి ముఖ్యమంత్రి తనకిష్టమైన కొద్ది మందిని మళ్ళీ ఎంపిక చేసుకున్నారు. అందులో నుంచి నాకు ప్రథమ అవకాశం ఇచ్చారు. చీఫ్ సెక్రటరీ చెప్పడం అయితే, ఆధ్యాత్మిక సంబంధమైన సంస్థల్లో పనిచేయాలంటే వాటి ఉనికి పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. అలాగే అక్కడ పనిచేయటానికి ఆసక్తి కూడా ఉండాలి. ఈ ప్రాతిపదిక పైన ముఖ్యమంత్రి నీ పేరు ఎంపిక చేశారు కనుక నీకు ఇష్టమైతేనే పోస్టింగ్ ఆర్డర్స్ వేయడం జరుగుతుంది. నాకు అప్పటికప్పుడు ఎటూ చెప్పలేని పరిస్థితి. ఇప్పుడిప్పుడే హైదరాబాద్లో సెటిల్ అవుతున్నాను. మళ్ళీ హైదరాబాద్ వదిలిపోవాలా అన్న అసంతృప్తి. అలాగని గట్టిగా నాకు ఆసక్తి లేను అని చెప్పేద్దామంటే స్వామివారి నుంచి పిలుపు వస్తే తిరస్కరించిన వాళ్ళం అవుతామా అన్న అనుమానం. ఆ సమయంలో ఒక మిత్రుడు నాకు గుర్తు చేశాడు. 1973లో పశ్చిమ గోదావరి కలెక్టర్గా ఉన్న ఒక ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమిస్తూ ఆర్డర్స్ వేస్తే స్థానిక రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఆయన అక్కడే మరికొంతకాలం కొనసాగాలని కోరుకోవటం, ఫలితంగా ఆ ఆర్డర్స్ రద్దు కావడం జరిగింది. అలా జరిగిన 2-3 వారాల్లోనే ఆయన కస్టమ్స్, ఏసీబీ, ఇన్కమ్ ట్యాక్స్ దాడులకు గురి కావటం, సస్పెండ్ అవ్వడం కూడా జరిగింది. ఇలాంటి సందిగ్ధ స్థితిలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా భార్యతో కూడా సంప్రదించాలని భావించాను. అందుకే నా నిర్ణయం ఏమిటో చెప్పడానికి 2 రోజుల వ్యవధి కావాలని చీఫ్ సెక్రటరీని నేను కోరటం, ఆయన సరే అనటం జరిగిపోయింది. ఇంటికి వచ్చాక భార్య గోపికతో చర్చించాను. అప్పటికే దాదాపు 10 ఏళ్ల పాటు పోస్టింగ్స్తో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాం. కూతురు మాధవి స్కూల్ చదువు ప్రారంభమై అప్పటికి 3 వేర్వేరు చోట్ల స్కూళ్లలో చేరాల్సి వచ్చింది. మళ్ళీ అమ్మాయి చదువుకు భంగం కలుగుతుంది. ఏం చేయాలి? ఇలా తర్జన భర్జనలు జరిగాయి. వెళ్తానని చెప్పడానికా పూర్తిగా మనసు రావడం లేదు. అలాగని నాకిష్టం లేదు అని చీఫ్ సెక్రటరీకి చెప్పలేను. మేమిద్దరం కలిసి ఆలోచించుకొని ఈ విషయాన్ని ప్రభుత్వానికే వదిలేస్తున్నాం అని చెప్పాలని నిర్ణయించుకున్నాం. ఈ సమస్యకి ఇది తెలివైన పరిష్కారం అని నేను భావించాను. అలాగే చీఫ్ సెక్రటరీకి చెప్పేశాను కూడా. కానీ నాయుడు గారు ఒప్పుకోలేదు. చూడు ప్రసాద్, నువ్వు ఇష్టపడి వెళ్తానంటేనే తప్ప పోస్టింగ్ ఆర్డర్స్ వేయడం కుదరదు అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అయినా ఎందుకనో మళ్ళీ ఆలోచించి, సరే నేను కూడా ముఖ్యమంత్రి గారిని నువ్వు ఇలా అడుగుతానని చెప్తానులే, ఆయన ఏమంటారో కూడా చూద్దాం అన్నారు. అక్కడికి నేను ఇక పోస్టింగ్ ఆగిపోయినట్లే, అమ్మయ్య సమస్య గట్టెక్కింది అని ఊపిరి పీల్చుకున్నాను. కానీ మరో సమస్య అప్పుడే మొదలైందని నాకు ఆ సాయంత్రం సినిమాకి వెళ్ళేదాకా తెలియదు. మా కుటుంబమంతా సినిమా చూస్తుండగా మధ్యలో మా అమ్మాయి మాధవికి కుడి మోకాళ్ళలో నొప్పి ప్రారంభమైంది. సినిమా పూర్తయ్యేసరికి మోకాలు వాచిపోయింది, నొప్పి ఎక్కువైపోయింది. మర్నాడు డాక్టర్కి చూపించాం. ఇదేదో పురుక్కుట్టిన బాపతు అని డాక్టరు అనుమానించారు. మందులు ఇచ్చారు. అయినా నొప్పి తగ్గలేదు, వాపు తగ్గలేదు. కాలు మడిస్తే చాలు విపరీతమైన నొప్పి. 2-3 రోజులు గడిచాయి. ఎక్స్రే తీశారు, ఇంకేవో పరీక్షలు చేశారు. విషయం తెలియడం లేదు. కానీ మందుల వాడకం, దానితో పాటు స్కూల్కి పోలేంత బాధ మాత్రం అమ్మాయికి పెరిగిపోతున్నాయి. మరోసారి రోజ్మేరీ టెస్ట్ లాంటి పరీక్షలు కూడా చేశారు. అన్నిటి ఫలితం ఒకటే, లోపలంతా బాగానే ఉంది. ఏమైనా మందు కాలుకి సగం దాకా బ్యాండేజ్ వేశారు వాపును తగ్గించడం కోసం. బ్యాండేజ్ మూలంగా మాధవికి నడక కూడా కష్టమైపోయింది. అలా డాక్టర్లు, టెస్టులు, మందులతో రోజులు గడిచిపోతున్నాయి. అమ్మా ఇలా ఎంతకాలమే అని పిల్ల ఆవేదనతో అడుగుతుంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. అలా అప్పటికి మాధవి స్కూలు మానేసి 1 నెల రోజులు అవుతోంది. అసలు ఎందుకు ఇలా జరిగింది అన్న ఆలోచన నన్ను తొలిచేయడం ప్రారంభమైంది. అకస్మాత్తుగా ఒకవేళ నేను టీటీడీ పోస్టింగ్ వదిలించుకోవాలని చూడడమే ఇందుకు కారణమా అన్న సందేహం కూడా కలిగింది. మళ్ళీ నేను గోపిక కూర్చొని గడిచిన కథంతా నెమరు వేసుకున్నాం. చీఫ్ సెక్రటరీ పిలవటం, మేము వద్దని చెప్పటం, ఇలా చీఫ్ సెక్రటరీకి చెప్పేసి రావటం, అదే రోజు సాయంత్రం సినిమాలో హాల్లో మాధవికి మోకాళ్ళను ప్రారంభం కావటం, మర్నాటి నుంచి అది స్కూల్ మానేయటం, ఇవన్నీ మా సందేహానికి ఒక సమాధానం ఇచ్చినట్టు అనిపించింది. అంతే. మర్నాడు
నేను చేసిన మొదటి పని చీఫ్ సెక్రటరీని పిలిచి టీటీడీకి వెళ్ళడానికి నా అంగీకారం తెలియజేశాను. నాయుడు గారు చాలా ఉదాసీనంగా చెప్పారు. 2-3 సార్లు ముఖ్యమంత్రితో ఈ అంశం చర్చకు వచ్చిందయ్యా, కానీ ఎవరిని వేయాలో ఇంకా తెలుసుకోలేదు. సరే, నేను మళ్ళీ సమయం వచ్చినప్పుడు ముఖ్యమంత్రితో మాట్లాడి చూస్తా, ఆయన ఏమంటారో. అంతే తప్ప పోస్టింగ్ నీకే వేయిస్తాలే అని ఆయన హామీ ఇవ్వలేదు. ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారి ఆగ్రహానుగ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో తెలిసిన మనిషి కనుక అలాంటి హామీ ఇవ్వడానికి నాయుడు గారు ధైర్యం చేయలేదు. ఏమైనా శ్రీనివాసుడు పిలిస్తే రానన్నాను అన్న వెలితి లేకుండా చెప్పేశాను. ఇక మిగిలింది శ్రీవారే చూసుకుంటారు అన్నది నా ఆలోచన. విచిత్రం ఏంటంటే అందుకు విరుద్ధంగా జరగలేదు. ఆ సాయంత్రం చీఫ్ సెక్రటరీ నుంచి నాకు పిలుపు వచ్చింది. వెళ్ళగానే పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చేశారు నాయుడు గారు. ఆ ఆర్డర్ కాపీతో ఇంటికి చేరిన నేను గేటు దగ్గరే నిశ్చేష్టున్నై నిలబడిపోయాను ఆ దృశ్యాన్ని చూసి. డాడీ అంటూ మాధవి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను చుట్టేసింది. చూడు చూడు, ప్లాస్టర్ తీసేస్తే నేను ఎంత బాగా నడుస్తున్నానో, వాపు పోయింది, నొప్పి పోయింది అంటూ మాధవి కాలుని చక్కగా చాచి గెంతి దూకి పరిగెత్తింది. మాధవి ఆనందానికి అంతులేదు. మరి 40 రోజులుగా ఉన్న ఆ వాపు ఏమైంది? ఓం నమో వెంకటేశాయ. అర్ధరాత్రి దాటాక తిరుమల గుడి తలుపులు తాళాలు వేశాక తిరుమలేసిన గుడిలో ఉండే నిలువెత్తు గంటలు గణగణమని మ్రోగుతున్నాయి. అంతకు ముందెప్పుడు అలా జరగలేదు. అనూహ్యమైన అసాధారణమైన ఈ సంఘటనతో తిరుమల ప్రజలు ఉలిక్కిపడి లేచారు. స్థానిక పౌరులు, సత్రాల్లోని యాత్రికులు ఆదరాబాదరా పరుగులు తీశారు. ఆశ్చర్యం, అనుమానం, ఆందోళన. ఆ సమయంలో దేవాలయంలో దగ్గరికి చేరిన వాళ్ళందరి మొహాల్లో ఆశ్చర్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎలా జరిగింది అనుకుంటూ అంతా ప్రశ్నల వర్షంలో తడిసిపోతున్నారు. నిజానికి నీరు లేక తిరుమల ఎండిపోతోంది. తిరుమల తిరుపతి దేవస్థానాలకి నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వెళ్ళిన మరుసటి సంవత్సరమే, అంటే 1979లో తిరుమల కొండ మీద భయంకరమైన నీటి కొరత ఏర్పడింది. ఆ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల తీవ్రత కారణంగా తిరుమలకు నీటిని సరఫరా చేసే గోగర్భం రిజర్వాయర్తో పాటు మరో 2 చిన్న చెరువులు, ఒక ఆల్వార్ ట్యాంకు, మరొకటి శ్రీవారి పాదాలకు వెళ్లే దారిలో ఉన్నది కూడా ఆగస్టు నాటికి పూర్తిగా ఎండిపోయాయి. ఇప్పటి పాపనాశనం రిజర్వాయరు అప్పటికింకా నిర్మాణంలో ఉంది. కొండ మీద అడపాదడప నీటి అవసరాలకు ఉపయోగపడే 3-4 బావులు కూడా అడుగంటిపోయే పరిస్థితి ఏర్పడింది. తిరుమలలో నీటి వినియోగం మీద అప్పటికే ఆంక్షలు విధించారు. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో వచ్చే అల్పపీడనాల వల్ల వర్షాలు కురుస్తాయి కనుక సాధారణంగా ఆ వర్షాలతో అక్టోబర్ నాటికి ఆ ట్యాంకుల్లో, బావుల్లో నీటి మట్టం పెరుగుతుండేది. అదే ఆశతో ఆ సంవత్సరం కూడా ఉన్న నీటిని పొదుపుగా వాడుకుంటూ అక్టోబర్ దాకా నిరీక్షించాం. కానీ వరుణదేవుడు కరుణించలేదు. ఉన్న నీటి నిల్వల్ని ఇంజనీర్లు అంచనా వేసి మరో 3-4 వారాలకు మించి సరఫరా చేయలేమని తేల్చారు. అయినా ఇంకా ఆశ, వర్షాలు ఏదో రకంగా పడకపోతాయా అని. ఒకవేళ వర్షాలు కురవకపోతే? ఈ ప్రశ్నకు నాకు 2 పరిష్కార మార్గాలు కనిపించాయి. మొదటిది, తిరుపతి నుంచి కొండ మీదకు ట్యాంకర్లతో నీళ్లు రవాణా చేయటం. రెండోది, నీటి కొరత కారణంగా కొండకు రావద్దని యాత్రికులకు విజ్ఞప్తి చేయటం. ఎందుకంటే తిరుమలలో నీటి సరఫరా మీద కొత్తగా ఆంక్షలు విధించే అవకాశం లేదు. ఈ ఆంక్షలన్నీ ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 6,000 జనాభా తిరుమలలో ఉంది. ఇంకా రోజుకు 25,000 మంది దాకా యాత్రికులు వస్తూ పోతుంటారు. వీళ్ళందరికీ నీళ్లు ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఇవ్వలేకపోతే భక్తుల దర్శనాలు నిరోధించాలా? నీళ్లు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి శ్రీవారి దర్శనం మానేయండి అని దేవస్థానాల ధర్మకర్తలు ప్రకటించడం సబబా? కాకపోతే ఇంకా ఏం చేయాలి? బోర్డులో సభ్యులు ఎంతమంది ఉన్నా కీలక అంశాల్లో మౌలిక బాధ్యత ఎప్పుడూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్దే. అందుకని నేనే రకరకాల అంచనాలు వేసి ట్యాంకర్లలో నీళ్లు తెప్పించడం ప్రారంభించాను. అవి కూడా ఆలయం మెయింటెనెన్స్కి మాత్రమే సరిపోతాయి. ఇదేలా చేస్తూనే మరోపక్క ఈ సమస్యకు ఆధ్యాత్మిక పరిష్కారం ఏమన్నా ఉందా అని కూడా శోధన సాగించాను. ఫలితంగా దేవస్థానాల
ఆస్థాన సలహాదారు, వేదాంగాలను ఔపోసన పట్టిన ప్రముఖ పండితుడు ఉప్పులూరి గణపతి శాస్త్రి గారిని నేను సంప్రదించడం జరిగింది. వారికి ఆ తరువాతి కాలంలో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ బిరుదుతో కూడా గౌరవించింది. ఇలా వర్షాభావ పరిస్థితి ఏర్పడినప్పుడు జపాలు యజ్ఞాలు చేయటం వంటి పరిష్కారాలు ఏమన్నా ఉన్నాయా? ఉంటే అవి ఆచరణ సాధ్యమా? అందువలన ఫలితం ఏ మేరకు ఉంటుంది? ఇలాంటి అన్ని రకాల సందేహాలకు శాస్త్రి గారు ఇచ్చిన జవాబు ఒకటే. ఇలాంటి అన్ని సమస్యలకి వేదాల్లో పరిష్కార మార్గాలు ఉన్నాయి. అయితే వాటిల్లో ఏ ఒక్క కర్మని ఆచరించాలన్నా భగవంతుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసంతో త్రికరణ శుద్ధిగా ఆచరిస్తేనే ఫలితం ఉంటుంది. ప్రజల్లో నాగరికత జీవనం పట్ల మోజు పెరిగి ఇలాంటి సనాతన వైదిక విధానాలను ఆచరించడం సన్నగిలటం వల్ల అలాంటి మహాకార్యాలు నిర్వహించగల వేద పండితులు కనుమరుగైపోతున్నారు తప్ప వేదశాస్త్ర సంపద నిరుపయోగం కాలేదు, కాబోదు. ఒక మహాయాజ్ఞికుని వర్చస్సు ఉట్టిపడే శాస్త్రిగారి ముఖంలో వైదిక కర్మల పట్ల, సామాజిక సమస్యలకు అవి ప్రసాదించగల పరిష్కారాల పట్ల కనిపించిన విశ్వాసం నన్ను ఆకట్టుకుంది. ఆయన ద్వారా ఏదో పరిష్కారం దొరుకుతుందనే ఆశ కూడా కలిగింది. శాస్త్రి గారు తన వంశానికి మూలమైన వేదశాఖనే కాక అన్ని వేదాలను ఉపశాఖలతో సహా అధ్యయనం చేయటంలోనే 48 సంవత్సరాలు గడిపారు. వ్యాకరణం, తర్క, వేదాంత, మీమాంస, న్యాయ, నిరుక్త విజ్ఞానాన్ని కూడా సముపార్జించితే తప్ప వేదార్థాన్ని సక్రమంగా వ్యాఖ్యానించడం సాధ్యపడదు. ఆ స్థాయిని సాధించిన మహాపురుషుడు శ్రీ గణపతి శాస్త్రి గారు. ఆ సంభాషణలో వారితో నేను ఈ విషయాలు అర్థం చేసుకున్నాను. దాంతో వారి మార్గదర్శకం మీద గురి, ఆశ నాలో పెరిగాయి. శాస్త్రానుసారంగా ఏం చేయాలంటే అది, ఎలా చేయాలో అలాగే త్రికరణ శుద్ధిగా చేయించడానికి నేను సిద్ధమయ్యాను. అప్పటి నా లక్ష్యం ఒకటే, ఎంత క్లిష్టమైన విధానమైనా సరే ఆచరించి నీటిని సాధించాలి, యాత్రికులకు సహాయపడాలి. గణపతి శాస్త్రి గారు వరుణ జపం నిర్వహిస్తే వరుణదేవుడు కరుణించి వర్షిస్తాడని తరుణోపాయం చెప్పారు. అది ఎలా నిర్వహించాలో కూడా చెప్పారు. కానీ తానుగా వచ్చి చేయించలేనంటూ తన అసక్తతని అనారోగ్యం వల్ల అంటూ వ్యక్తం చేశారు. అయితే ఎక్కడెక్కడి నుంచి ఏ ఋత్విక్కుల్ని పిలిపించి ఈ కార్యాన్ని నిర్వహింపచేయవచ్చో వివరించారు. చివరికి నవంబర్ 1 నుంచి వరుణ జపం ప్రారంభించాలని నిర్ణయించాం. కానీ అది జరగలేదు, వాయిదా పడుతూ వచ్చింది. ఒకరోజు ఎవరో పండితుడి ఇంట్లో అశౌచం అన్నారు. మరొక రోజు మరో పండితుడికి అనారోగ్యం అన్నారు. మరో పండితుడికి మరో రోజు మరో సమస్య. ఓ పక్కన గోగర్భం రిజర్వాయర్లో నీటి మట్టం రోజురోజుకి క్షీణించిపోతోంది. మరో వారం రోజులకి మంచినీటి సరఫరా అసాధ్యం అంటూ ఇంజనీర్లు చేతులెత్తేశారు. ఆశ పెట్టుకున్న వరుణ జపం ఆరంభించడానికి రకరకాల ఆటంకాలు. ఇలా వారం రోజులు గడిచిపోయాయి. నేను సేవిస్తున్న శ్రీవారిని మరోసారి తలుచుకున్నాను. ఏమిటి పరీక్ష? ఎంతకాలం ఈ సందిగ్ధ స్థితి? ఈ కార్యక్రమం సక్రమంగా జరగదా? దీనికి నీ ఆమోదం ఇంకా రాలేదా? చివరికి ఎలాగైనా సరే నవంబర్ 8 నుంచి వరుణ జపం చేసి తీరాలని నిర్ణయించుకున్నాం. భగవంతుని ఆమోదం అయిందా అన్న ప్రశ్నకు సమాధానంగా ఆ ముందు రోజు అంటే నవంబర్ 7వ తేదీ అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆలయం తలుపులు మూసి ఉన్న తరుణంలో తిరుమలగిరులు ప్రతిధ్వనించేలా శ్రీవారి ఆలయంలో నుంచి బంగారు వాకిల్లో భారీ గంటలు గణగణమని మ్రోగాయి. తిరుమల ఒక్కసారి ఉలిక్కిపడి లేచింది. జనం లేచి పరిగెత్తారు. ఈ గంటల మోత ఎక్కడి నుంచి అనుకుంటూ టీటీడీ ఉద్యోగులకు ఆ గంటల మోత ఆలయంలో నుంచి అని అర్థమైంది. కానీ నమ్మలేని స్థితి. అర్ధరాత్రి ఏకాంత సేవ పూర్తయ్యాక తలుపులన్నీ తాళాలు వేశాం కదా, ఈ గంటల మోత ఎక్కడిది అన్న సంభ్రమాశ్చర్యాలు వారిని ముంచెత్తాయి. లౌకిక ఆలోచన ధోరణిలో అందరూ ఎవరో యాత్రికుడు లోపల ఉండిపోయి ఉంటాడు, వాడే ఈ పని చేస్తుంటాడు తలుపులు తీయించడం కోసం అనుకున్నారు. ఏమైతేనేం సుప్రభాత సేవ కోసం తెల్లవారుజామున 3 గంటలకు తలుపులు తీయాలి. తీశాం. మూలలా గాలించాం. గంటలు మ్రోగించిన శక్తి ఎవరా అని. గర్భగుడిలో మూల విరాట్ తప్ప మరో శక్తి కనబడలేదు. అప్పుడు నాకు అనిపించింది వరుణ జపానికి శ్రీవారి ఆమోదం లభించిందని. తెల్లవారుతూనే వరుణ జపం ప్రారంభించాలి. అంతకుముందు వరకు ఏవేవో కారణాల వల్ల
రాలేకపోయిన ఋత్విక్కులు సహితం ఆ రోజు వచ్చేశారు. వరుణ జపంతో రకరకాల కార్యక్రమాలున్నాయి. కొందరు పండితులు పుష్కరిణిలో ఛాతీ లోతు నీళ్లలో నిలబడి జపం చేయాలి. మరికొందరు శ్రీవారి ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు పూజలు చేయాలి. మరొక పక్క వరుణ దేవుణ్ణి ఆరాధిస్తూ హోమం జరపాలి. ఇలా 3 రోజులు చేశాక 3వ రోజు సాయంత్రం ఉత్సవ విగ్రహాలకు పుష్కరిణి మండపంలో ఉన్న స్వపన తిరుమంజనం చేయటంలో కార్యక్రమం ముగుస్తుంది. తిరిగి 4వ రోజు ఉదయం 7 గంటలకు స్వామివారికి సహస్ర కలశాభిషేకం, అంటే కార్యక్రమం సజావుగా జరిపించినందుకు కృతజ్ఞతలు చెప్తూ చేస్తారు. అలా ఋత్విక్కుల వేద మంత్రోచ్చారణల మధ్య 3 రోజుల కార్యక్రమం సవ్యంగా జరిగిపోయింది. 3వ రోజు సాయంత్రం స్వపన తిరుమంజనం దాకా ఏ విశేషమూ లేదు. ఎక్కడ మబ్బులు కమ్మే ఛాయలు కనబడలేదు. సూర్యుడు ప్రకాశవంతంగా కనిపిస్తూనే ఉన్నాడు. సరే, ఏం చేస్తాం, మన ప్రయత్నం మనం చేశాం అనుకుంటూ నాతో సహా ఋత్వికులంతా ఉత్సవ విగ్రహాలని పుష్కరిణి నుంచి బయటకు తీసుకువచ్చి ఆలయం వైపు నడుస్తున్నారు. అక్కడి నుంచి అంతా కలిపి 100 గజాల దూరం ఉంటుందేమో. కన్నీళ్లే తప్ప వర్షం నీళ్లు కనబడటం లేదే అంటూ ఊరేగింపు వెనకాల నుంచి విలేకరుల వాక్యాలు కూడా వినిపిస్తున్నాయి. క్షణాల్లో ఆకాశం ఉరిమింది. కుండపోతగా వాన ప్రారంభమైంది. ఎంత ఉధృతంగా ఆకాశం వర్షించిందంటే శ్రీవారి ఉత్సవ విగ్రహాలను తడవకుండా ఆలయంలోకి చేర్చడం కోసం పండితులంతా ఆ కొద్ది దూరం పరుగులు తీయాల్సి వచ్చింది. మామూలుగా అయితే ముందు జాగ్రత్త చర్యగా విగ్రహాలకు ఛత్రం పడతారు. ఆ రోజు వాతావరణం అలాంటి అవసరాన్ని సూచించలేదు కనుక ఛత్రాలు తేలేదు. దాంతో ఆలయం చేరేసరికి అంతా తడిసి ముద్దయిపోయాం. అలా మొదలైన ఆ కుండపోత వాన మర్నాడు ఉదయం 7 గంటలకి సహస్ర కలశాభిషేకం ప్రారంభమయ్యేదాకా నిరాటంకంగా కురుస్తూనే ఉంది. సహస్ర కలశాభిషేకం ప్రారంభం కాబోతుండగా చీఫ్ ఇంజనీర్ గారు పరిగెత్తుకుంటూ వచ్చి నా చెవిలో చెప్పారు, గోగర్భం రిజర్వాయర్ పొర్లి ప్రవహిస్తోంది. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్రయత్నంగా శ్రీనివాసుడికి నమస్కారం చేశాను. విచిత్రం ఏంటంటే తిరుమలగిరుల చుట్టుపక్కల, అంటే తిరుపతి, రేణిగుంట, కాళహస్తి, రైల్వే కోడూరుల వైపు ఎక్కడా ఆ వర్షం ఛాయలు కానరాలేదు. ఒక్క తిరుమల కొండని మాత్రమే జడివాన ముంచెత్తింది ఆ రాత్రంతా. ఈ సంఘటన కాకతాళీయమా, వేదమంత్రాల శక్తి ప్రభావమా, లేక భక్తులు నమ్ముతున్న ఆ దేవుని అనుగ్రహమా? ఓం నమో వెంకటేశాయ. అకస్మాత్తుగా ఆ విమానం గాలిలో ఊగిపోయింది. క్షణాల్లో నేల కూలింది. ఒక ప్రత్యేక దిశలోకి ఈడ్చివేయబడింది. కొన్ని వందల గజాల దూరంలో నేల మీద దేకుతూ పోయి స్తంభించిపోయింది. దాని ముక్కు, తోక భాగాలు విరిగిపోయాయి. ఇంజిన్లోని నిప్పురవ్వలు, పొగలు బయటకు తన్నుకొస్తున్నాయి. అయినా విమానం పేలిపోలేదు. మాకు మాత్రం గుండెలు ఆగిపోయినట్లయింది. అది 1981 జూలై నెల 15వ తేదీయో 16వ తేదీయో కావచ్చు. తిరుచారూరులో తెప్పోత్సవం జరుగుతోంది. ఆ రోజు తెప్పోత్సవంలో ఉండగా నాకు చీఫ్ సెక్రటరీ నుంచి టెలిఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ సారాంశం ఇది. అప్పటికే సికింద్రాబాద్ బొలారంలోని రాష్ట్రపతి నిలయంలో వేసవి విడిదికి వచ్చి ఉన్న రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవిరెడ్డి తిరుమలకు వచ్చి 10-15 రోజులు కొండ మీదే బస చేసి శ్రీవారి సన్నిధిలో గడపాలనుకుంటున్నారు. నాకు విచిత్రంగా అనిపించింది. రాష్ట్రపతి వచ్చి శ్రీవారి దర్శనం కోసం 1-2 రోజులు కొండ మీద బస చేయడం మామూలే. ఆ 1-2 రోజుల బస అంటేనే ఒక యజ్ఞం చేసినంత పని. రాష్ట్రపతి కోసం సెక్యూరిటీ ఏర్పాట్లు, ఆయన అంతరంగిక సిబ్బందికి, సెక్యూరిటీ సిబ్బందికి, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆయనని అంటిపెట్టుకుని ఉండే మంత్రి గారికి, వారి సిబ్బందికి, ఇంకా రాష్ట్రపతిని చూడాలని వచ్చే విఐపీలకు బస ఏర్పాటు చేయటం, వాళ్ళకి భోజనాల ఏర్పాట్లు, ఇదంతా మామూలుగానే పెద్ద తతంగం. అలాంటప్పుడు దైనందిన పరిపాలనా కార్యక్రమాలకు ఆటంకం కలుగుతూ ఉండడం కూడా సహజం. ఇప్పుడు 10-15 రోజుల పాటు రాష్ట్రపతి వస్తారంటే అందులోనూ ఆయన తెలుగువారు, మాజీ ముఖ్యమంత్రి కూడా
కనుక ఆయన్ని చూడటానికి వచ్చిపోయే అతిథుల్ని, నాయకుల్ని కూడా పట్టించుకోవాలన్నా, భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా చేయాలన్నా అంత సులభంగా జరిగిపోయే విషయం కాదు. దీనికి తోడు మంచి కాటేజీల్ని పెద్ద ఎత్తున రిజర్వ్ చేసి ఉంచాలి. కనుక సాధారణ భక్త యాత్రికులకు అసౌకర్యం కలిగించాల్సి వస్తుంది. అలాగే రాష్ట్రపతి శ్రీవారి దర్శనానికి బయలుదేరినప్పుడల్లా చాలాసేపు దర్శనం క్యూలని నిరోధించాల్సి వస్తుంది. ఇది భక్తులకి మరింత అసౌకర్యం, చికాకు కలిగిస్తాయి. నేను ఈ విషయాలన్నీ చీఫ్ సెక్రటరీకి వివరించాను. మీరు ఈ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తేనే బాగుంటుంది అన్నాను. ఆయన అప్పటికే తాను రాష్ట్రపతికి ఈ పరిస్థితి క్లుప్తంగా వివరించానని, అయినా రాష్ట్రపతి తాను ఎవరికీ అసౌకర్యం కలగకుండా, విజిటర్ల గోల పెట్టుకోకుండా కేవలం స్వామివారిని మాత్రమే చూసుకుంటూ భక్తుడిగా 2 వారాల పాటు కొండ మీద గడపదలుచుకున్నారని చెప్పారని చీఫ్ సెక్రటరీ అన్నారు. అయినా నా అభ్యర్థన మేరకు మరొకసారి రాష్ట్రపతితో మాట్లాడతానని హామీ ఇచ్చారు. మరుసటి రోజు ఉదయాన్నే మళ్ళీ నాకు చీఫ్ సెక్రటరీ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. విషయాలన్నీ మాట్లాడానయ్యా, ఆయన మాత్రం కొండ మీద బస చేయడం తప్పదంటున్నారు. కాకపోతే తాను రాష్ట్రపతి హోదాలో కాక సాధారణ భక్తులుగా శ్రీనివాసుణ్ణి సేవించుకోవాలనుకుంటున్నారట. హంగు ఆర్భాటం లేకుండా సాదా ఏర్పాట్లు మాత్రం చేయాలంటున్నారు. నువ్వు ఇవాళే బయలుదేరి ఇక్కడికి వస్తే సాయంత్రం నిన్నే రాష్ట్రపతి దగ్గరికి తీసుకువెళ్తాను. మిగతా విషయాలు మీరు ముఖాముఖి మాట్లాడుకోవచ్చు అని చీఫ్ సెక్రటరీ వివరించారు. ఆ ప్రకారం ఆ మధ్యాహ్నమే నేను హైదరాబాదుకి విమానంలో బయలుదేరాను. ఆ రోజుల్లో తిరుపతి నుంచి హైదరాబాదుకి ఒక ఆవరో విమానం నడిచేది. మధ్యాహ్నం 3:30 గంటలకి తిరుపతిలో బయలుదేరితే 5 గంటల ప్రాంతంలో హైదరాబాద్కి చేరతాం. నేను ఎయిర్పోర్ట్కి బయలుదేరబోతూ ఇలా రాష్ట్రపతి రాకకు సంబంధించిన సెక్యూరిటీ ఏర్పాట్లు ప్లాన్ చేయవలసిందిగా అడిషనల్ ఎస్పీ రావులపాటి సీతారామరావు గారికి, విజిలెన్స్ ఆఫీసర్ జనార్దన్ నాయుడు గారికి సూచనలు పంపించి రేణిగుంట ఎయిర్పోర్ట్కి చేరుకున్నాను. అప్పట్లో తిరుమల కొండ మీద సన్నిధి వీధిని వెడల్పు చేసే కార్యక్రమం ముమ్మరంగా జరుగుతూ ఉండటం వల్ల ఈ అధికారులంతా అక్కడే ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళు నా సూచనలను అందుకొని రేణిగుంట ఎయిర్పోర్ట్కి వచ్చి నన్ను కలుసుకున్నారు. అప్పటికే నేను విమానం ఎక్కేశాను. అయినా వాళ్ళు వస్తున్నారని తెలిసి కొంతసేపు విమానాన్ని ఆపించాను. వాళ్ళు వచ్చి ఏర్పాట్ల గురించి చర్చించి దిగిపోయాక ఎవరో బయలుదేరింది. విమానంలో 9వ వరుసలో కిటికీ పక్కన కాకుండా వరుస మధ్యలో సీటు నాకు వచ్చింది. నా పక్క సీట్లో అప్పటి సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ భాట్టం శ్రీరామమూర్తి గారు కూర్చున్నారు. రాష్ట్రపతి పర్యటన గురించి ఆయన ఏదో అడుగుతున్నారు. నేను చెప్తున్నాను. అంతలో విమానం మెల్లగా రన్వే మీద పరుగులు తీస్తూ గాల్లోకి ఎగిరింది. కొద్ది నిమిషాలు గడిచేయో లేదో ఒక్కసారిగా విమానం ఊగిపోయినట్లయింది. మాకు కడుపులో ఏదో దేవినట్లయింది. ప్రయాణికులు కేకలు వేశారు. మళ్ళీ విమానం నడక సర్దుకుంది. అమ్మయ్య అనుకున్నాం. అంతే, క్షణాల్లో మళ్ళీ కడుపులో దేవటం ప్రారంభమైంది. అంటే విమానం బరువు కోల్పోతుందన్నమాట. అంతలో మరోసారి విమానం విపరీతంగా ఊగిపోసాగింది. విమానంలో గాలి వీచినట్లయింది. తల్లగడలు, పేపర్లు ఎగిరిపోతున్నాయి. అందరూ నడుముకి బెల్టులు బిగించుకొని పెట్టుకున్నా విమానం కుడిపక్కకు ఒరిగిపోతున్నట్లుగా, వెనక్కి లేచిపోతున్నట్లుగా అనిపిస్తోంది. భయంతో కేకలు, అరుపుల మధ్య ప్రయాణికులు తమ తమ సీట్లకి బల్లుల్లో అతుక్కుపోయారు. అలా ఓ పక్కకు తోసుకుంటూ దూసుకుపోతున్నట్లున్న విమానం ఒక్కసారిగా దబీమని ఆగిపోయింది, ఒకే ఒక కుదుపుతో. ఆ కొద్ది నిమిషాల పాటు ముందు సీటు గట్టిగా పట్టు కూర్చుని కళ్ళు మూసుకున్న నేను సేవిస్తున్న స్వామిని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ విమానం ఒక్క ఊపుతో ఆగిపోగానే గాలి తోసుకు వస్తున్న వైపు వెనక్కి తిరిగి చూశాను. విమానానికి చిల్లుబడింది. అందులోంచి దుమ్ము, బురద, మట్టి లోపలికి ఎగిరి వచ్చేస్తున్నాయి. అప్పటికే చాలా బురద మట్టి విమానం లోపల పైకప్పు నిండా వెదజల్లబడింది. నాకు అప్పుడు అర్థమైంది, విమానం నేలకూలింది. ఉద్వేగంతో, సంభ్రమంతో గట్టిగా కేకలు వేశాను. సీటు బెల్ట్ విప్పుకొని వెనుక తలుపు దగ్గరికి పరిగెత్తాను. నాతో పాటు ఎయిర్ హోస్టెస్,
మరో ప్రయాణికుడు కూడా వచ్చారు. ముగ్గురం కలిసి అతి బలంగా తంతేగాని వెనుక తలుపు తెరుచుకోలేదు. తీరా తలుపు తీసి చూస్తే విమానం మట్టి నేలని బల్లిలో అంటుకుని పోయి ఉంది. బయటంతా కుండపోతగా వర్షం పడుతోంది. క్షణాల్లో ప్రయాణికులందరూ బతుకు భయంతో గోవిందా గోవిందా అనుకుంటూ విమానం నుంచి దూకేశారు. అందరం అప్పుడు గమనించాం, విమానం ముందు భాగంలో నుంచి పొగలు వస్తున్నాయి. అయితే వర్షం వల్ల ఆ పొగలకి కారణమైన మంటలు వేగంగా తగ్గిపోయాయి. అందరం బయటే నిలబడి వర్షంలో తడుస్తున్నాం కానీ ఎవరు ధైర్యం చేసి విమానంలో కూర్చోలేదు. కొద్ది నిమిషాలకు వర్షం తగ్గిపోయింది. విమానంలో నుంచి పొగలు ఆగిపోయాయి. ఆకాశం తెరిపిచ్చింది. వెలుతురు పెరిగింది. పరికించి చూస్తే విమానం ముక్కు భాగం, తోక భాగం విరిగి ఎక్కడో పడిపోయాయి. ప్రొపెల్లర్స్ కొన్ని భాగాలుగా ముక్కలైపోయి చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. మేము ఉన్నది ఒక బాగా ఎండిపోయిన చెరువు గర్భంలో. అప్పటికి విమానం 200-300 గజాల దూరం దాకా బాగా నేల మీద ఈడ్చివేయబడ్డట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అక్కడ చౌడు నేల కవటం వల్ల, ఆ సమయంలో వర్షం కురుస్తుండటం వల్ల ఆ తడిసిన మట్టి విమానానికి ఒక షాక్ అబ్జార్బర్ లాగా పనిచేసింది. మొత్తం మీద 29 మంది ప్రయాణికులు అందరం క్షేమంగా ఉన్నాం. విచిత్రంగా ఒక్క రక్తపు చుక్క కూడా ఎక్కడా చెందలేదు. మరొకసారి శ్రీనివాసుని ధ్యానించుకున్నాను. అందరం బతుకు జీవుడా అనుకుంటూ బయటపడ్డ ఆనంద పారవర్శ్యంతో ఉక్కిరి బిక్కిరవుతూ ఒకరినొకరు అభినందనలు తెలుపుకుంటున్నాం. అంతకుముందు మా విమానం పిచ్చి పిచ్చిగా ఎగరటాన్ని గమనించిన అడిషనల్ ఎస్పీ, టీటీడీ సెక్యూరిటీ ఆఫీసర్లు ఎయిర్పోర్టులోనే కొంతసేపు నిరీక్షించారు. అంతలో విమానంలో ఎయిర్ కంట్రోల్ పోయిందని ప్రకటన రావడంతో కంగారుగా వాళ్ళంతా వాళ్ళ వాహనాల్లో ఎయిర్పోర్ట్ అధికారులతో సహా విమానం ఎగిరిన దిక్కులో ఏ దిక్కులో ప్రయాణించి ఎక్కడ కూలిపోయిందో ఆ చోటుకి చేరుకున్నారు. అప్పటికి విమానం రేణిగుంట విమానాశ్రమం నుంచి 5 మైళ్ళు ప్రయాణించింది. నేను చొరవ తీసుకొని ముందుగా విమానం చుట్టూ భద్రతా వలయాలు ఏర్పాటు చేయించాను. ప్రయాణికులందరినీ టీటీడీ వాహనాల్లో తిరుపతి చేర్పించే ఏర్పాటు, అక్కడ వాళ్ళు ఆ రాత్రి ఉండటానికి ఏర్పాటు చేశాను. వాళ్ళ బంధువులకు ఆ విమానం కూలిన వార్త రేడియోల ద్వారా తెలగడానికన్నా ముందుగానే ప్రయాణికులంతా వాళ్ళ ఇళ్లకి ఫోన్ చేసి చెప్పించే ఏర్పాటు చేశాను. ఈ పరిస్థితుల్లో నేను హైదరాబాద్ రాలేకపోతున్నానని చీఫ్ సెక్రటరీకి, రాష్ట్రపతి కార్యాలయానికి తెలియజేశాను. మర్నాడు నేను జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్లతో పాటు ముందుగా విమానం కూలిపోయిన స్థలాన్ని సందర్శించాం. పైలట్లు చెప్పిన దాన్ని బట్టి ఏం జరుగుతుందో, ఎలా జరిగిందో వాళ్ళకి అర్థం కావటం లేదు. ప్రచండమైన గాలులు వీచాయి. ఆ గాలుల వేగానికి యావ్రో విమానం ఊగిపోయింది. కంట్రోల్ చేయాలని వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆ గాలులు విమానాన్ని ఆ చెరువులోకి తోసిపడేశాయి. అలా దూసుకుపోవడంలో ఆ చెరువు గట్టు మీదున్న చెట్ల తలకాయల్ని విమానం చెక్కేసింది. ఆ విశాలమైన చెరువులో విమానం కూలిపోయిన చోట అంతా మట్టి నేల. మరోవైపు గట్టు లోపల 15-20 అడుగుల వెడల్పున నీళ్లు నిలిచి ఉన్నాయి. విచిత్రంగా విమానం ఆ నీళ్లలో కూలిపోలేదు. చెరువుకి కొంచెం దూరంలో అటు ఇటు పెద్ద పెద్ద బండరాళ్ళు, చిన్న సైజు కొండల్లా ఉన్నా ఆ ప్రచండ మారుతాలు విమానాన్ని వాటి మీదకి విసిరేయలేదు. అలా జరిగి ఉంటే ఆ 29 మందిలో ఏ ఒక్కరం బతికి ఉండేవాళ్ళం కాదు. విమానం కూలటం వల్ల ఆ తాకిడికి ఇంజన్లు 2 దెబ్బతినిపోయాయి. కుడివైపు ఇంజిన్ దెబ్బతిన్న ధాటికి విమానంలో చివరి సీట్లు 2 వరుసలు ఎగిరిపోయాయి. ఎంత ముద్రితమైన ఒత్తిడితో ఆ సీట్లు ఎగిరిపోయాయంటే ఆ ధాటికి విమానం బాడీకి చిల్లు పడింది. ఆ తర్వాత ఇండియన్ ఎయిర్లైన్స్ జరిపిన విచారణలో తెలిసింది ఏంటంటే విమానం సరైన భద్రతా మార్గంలోనే ప్రయాణించింది. ఇంజన్లో ఉన్న భాగం ఏదైనా గట్టి రాతి నేలకి తగిలి ఉంటే విమానం తలకిందులుగా పల్టీలు కొట్టి ఉండేది. ఆ పరిస్థితుల్లో రెక్కలు కూడా నేలకి కొట్టుకుపోయి విమానం పేలిపోయి ఉండేది. విమానం చౌడు మట్టి నేలలో దివటంతో పాటు వర్షం కురుస్తూ ఉండటం వల్ల ఇంజన్లో జనించిన అగ్ని అదుపు చేయబడింది. మరొక విచిత్రం, విమానం అక్కడ పొలాల్లో ఉన్న హై టెన్షన్ విద్యుత్ వైర్లకి కేవలం 15-20 గజాల దూరంలో ఆగిపోయింది. లేకుంటే దాని పేలుడు మాత్రమే విమానాశ్రయం దగ్గరున్న అధికారులు వినిపించేది, కనిపించేది.
మేమందరం ఆనవాళ్ళు లేకుండా చిన్న భిన్నం అయిపోయేవాళ్ళం. కూలిపోతున్న విమానం ఒక పక్కకి ఒరిగి దూసుకెళ్ళి దాని రెక్కల కింద ఉన్న ఇంజిన్ బ్లాక్స్ ఆధారంగా మాత్రమే 200-300 గజాల దూరం మట్టి నేల మీద దేకుతూ పోయి చెరువు గర్భంలో నిలిచిపోయింది. చక్రాలు లోపలికి ముడుచుకుని ఉండిపోయాయి, కానీ బయటకు తెరుచుకోలేదు. చక్రాలు బయటకు వచ్చి ఉంటే విమానం పక్కకి వాలుతూ నేల మీద దూసుకెళ్లిన తాకిడికి కూడా విమానం పేలి తునాతురులైపోయి ఉండేది. ఆ పరిశీలనలో మరో విషయం బయటపడింది. నేను, మంత్రి శ్రీ భాటం శ్రీరామమూర్తి కూర్చున్న వరుసకి వెనుక వరుస వైపు సీట్లు ఎగిరిపోయాయి. మా వరుస నుంచి ముందు వరుస సీట్లన్నీ మిగిలాయి. అదృష్టవశాత్తు ఆ వెనక సీట్లలో ప్రయాణికులు ఎవరూ లేరు. పైలట్ మొహాన చిన్నగా గీరుకుపోయింది. శ్రీ భాట్టం చేతివేళ్లు కొద్దిగా నలిగాయి, అంతే. అంతకుమించి ఎవరికి ఎలాంటి గాయాలు తగలలేదు. ఇంతకన్నా అద్భుతంగా ఏ సినిమాలోనూ సురక్షిత విమాన ప్రమాదాన్ని చూపించలేరు అంటూ ఎయిర్లైన్స్ విచారణ నివేదిక పేర్కొంది. విమానం చెరువు లోపల బండల్ని గుద్దినా, ముందుకెళ్ళి హైటెన్షన్ లైన్స్ని తాకినా, బోర్లా పల్టీలు కొట్టినా ఏ ఒక్కరూ మిగిలి ఉండేవాళ్ళం కాదు. కానీ అలా ఎందుకు జరగలేదు? ఇలాగే ఎందుకు జరిగింది? ఎవరో తట్టుకోలేని వాతావరణ పరిస్థితుల్లో ఎవరో పనిగట్టుకొని విమానాన్ని అలాంటి ప్రమాదం పాలవకుండా గట్టిగా పక్కకు లాగి చెరువులో క్షేమంగా దించినట్లయింది అని ఎయిర్లైన్స్ నివేదిక పేర్కొంది. ఎవరు, ఏ శక్తి అలా చేసింది?